శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 73వ భాగము. అంగదుని చేతిలో వజ్రధనుష్ఠుడు మరణించిన తర్వాత రావణుడు అకంపునుడైన సమర్థుడైన సేనానిని పెద్ద సైన్యంతో పంపించాడు. భయంకర రూపాలు గల రాక్షస సేనతో అకంపనుడు బయలుదేరాడు. అతనికి బయలుదేరుతున్న ఎడమ కన్ను అదిరింది. ఇంకా అనేక అపశకునాలు కూడా కనిపించాయి. అయినా అపశకునాలు లెక్క చేయకుండా అకంపనుడు కథన రంగానికి వచ్చాడు. సూర్యాస్తమయం సమయం అది. మరియు ధూళిమేఘం వల్ల ఎవరిని సంవదిస్తున్నారో కూడా తెలియటం లేదు. వీరవిహారం చేస్తున్న నలుడు, మైందుడు, ద్వివిధుడు మొదలైన వానరవీరులను అకంపనుడు కట్టడి చేశాడు. హనుమంతుడు విసిరిన పర్వత శిఖరాన్ని అకంపనుడు తన బాణాలతో ముక్కలు చేశాడు. అంతేకాక హనుమంతుడిని 14 బాణాలతో తీవ్రంగా కొట్టాడు. హనుమంతుడు అప్పుడు ఉగ్రుడై మరొక వృక్షాన్ని అందుకుని దానితో అకంపనుని శిరస్సుపై కొట్టగా శిరస్సు బద్దలై అకంపనుడు ప్రాణం వదిలాడు. అకంపని చావు కబురు విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు. మరునాడు రావణుడు స్వయంగా సేనా శిబిరాన్ని పర్యవేక్షించి సేనాధిపతి ప్రహస్తునితో ఇలా అన్నాడు: ప్రహస్త, నగరం శత్రువుల మధ్య చిక్కి ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఇంద్రజిత్తు నికుంభుడు మాత్రమే రక్షణ భారాన్ని వహించగలవు. వానరులు యుద్ధ విద్యలో నైపుణ్యం లేనివారు. నీవు సుశిక్షితులైనటువంటి రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి విజయం సాధించు. నా అభిప్రాయం సరైనదో కాదో మరొక ఉపాయం ఉంటే చెప్పు అన్నాడు. ప్రహస్తుడు వినయంగా రావణునికి నమస్కరించి, రాజా, ఇది వరలో మేధావుల సభలో చర్చించినప్పుడు సీతాదేవిని రాముడికి అప్పచెప్పడమే శ్రేయస్కరమని, లేకుంటే యుద్ధం తప్పదని నేను మీకు విన్నవించాను కదా. అలాగే యుద్ధం వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఎన్నాళ్ళు మీరు నన్ను పోషించి ఆదరించారు. ఈరోజు మీకోసం నా ప్రాణాలైనా దారపోస్తాను అన్నాడు. ప్రహస్తుడు తన సైన్యాన్ని సిద్ధపరచుకొని హోమాలతో అగ్నిదేవుని తృప్తిపరిచి బ్రాహ్మణుల ఆశీర్వచనం పొంది యుద్ధభేరి మ్రోగించి తన దివ్యమైన రథాన్ని అధిరోహించాడు. చతురంగ బలాలతో బయలుదేరాడు. నారాంతకుడు, కుంభహనుడు, మహానాథుడు, సమున్నతుడు అను 4 సచివులు కూడా అతని వెంట బయలుదేరారు. వాళ్ళు తూర్పు ద్వారం వద్దకు రాగానే నక్కలు భయంకరంగా కూశాయి. మేఘాలు రక్తాన్ని వర్షించాయి. ఒక గ్రద్ద రజధ్వజం మీద వాలి దక్షిణముఖంగా నిలిచింది. రజాస్వాలు సమతలమైన నేలపై కూడా పరిగెట్టేడు తుట్టుపడ్డాయి. ఇలా అపశకునాలు కనిపించగానే ప్రహస్తుల ముఖం వెలవెలపోయింది. అగ్నిలో పడే మిడతల వానర సేనలోకి ప్రహస్తుడు దూసుకుపోయాడు. రాముడు మహాకాయుడైన ప్రహస్తుని చూసి విభూషణ ద్వారా అతడే రావణుని సేనాధిపతి అని తెలుసుకున్నాడు. రాక్షస యోధులు బాణవర్షం కురిపిస్తే వానరులు శిలావర్షం కురిపిస్తున్నారు. ప్రహస్తుని సచివులు 4 వానరులను ఊచకోత కోయసాగారు. అప్పుడు ద్వివిధుడు పర్వత శిఖరంతో కొట్టి నారాంతకుని చంపాడు. దుర్ముఖుడనే వానరుడు పెద్ద వృక్షం పీకి దానితో సమున్నతుడిని చంపాడు. జాంబవంతుడు పెద్ద శిలతో మహానాథుని కొట్టి చంపాడు. తారుడు ఒక వృక్షంతో కుంభహన్ను కొట్టి చంపాడు. 4 సచివులు మరణించడం చూసిన ప్రహస్తుడు తట్టుకోలేక తన ధనుర్విద్యా కౌశలం ప్రదర్శించి వానరులను ముప్పు తిప్పులు పెట్టాడు. వానరులను చీల్చి చెండాడుతున్నట్టు ప్రహస్తుడి మీదకు నీలుడు వచ్చాడు. ప్రహస్తుడు తన బాణాలతో నీలుని బాగా నొప్పించాడు. నీలుడు పెద్ద వృక్షంతో ప్రహస్తుని కొట్టాడు. రథాన్ని గుర్రాలతో సహా చెదక్కొట్టాడు. తనకు తగిలిన దెబ్బకు లెక్క చెయ్యకుండా ప్రహస్తుడు ఒక ముసలం తీసుకుని నీలుని కొట్టాడు. నీలుడు తట్టుకొని పెద్ద బండతో ప్రహస్తుని తలపై కొట్టి చంపాడు. సేనాధిపతి నేలకు అరిగించడంతో రాక్షస సైన్యం భయంతో వెనుకకు పరుగులు తీసింది. రామలక్ష్మణులు నీలుడు చేసిన ఘనకార్యాన్ని ప్రశంసించారు. ఇంద్రుని కూడా జయించగల ప్రహస్తుని మరణవార్త విన్న రావణుడు శత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తలచి తానే యుద్ధరంగానికి వెళ్ళాలని మనసులో నిశ్చయించుకున్నాడు. అంతటా రావణుడు మేలుజాతి గుర్రాలు కట్టిన గొప్ప రథాన్ని అధిరోహించాడు. శంఖ బేరీనాదాలు మోరుమ్రోగాయి. వందిమాగతుల స్తోత్రాలు చదివారు. క్రూర స్వభావం గల భయంకరమైన రాక్షస సేనతో రావణుడు ఉత్తర ద్వారం గుండా వచ్చాడు. అపారమైన వానరసేనను చూశాడు. రాముడు కూడా దుస్సహమైనటువంటి రాక్షసుని చూసి విభీషణుని అడిగాడు: విభీషణ, మనకు వచ్చేటువంటి ఆ వీరులు ఎవరు?
భూతగణాలతో విరాజిల్లే రుద్రులా వెలిగిపోతుంటే ఆ వీరుడెవడు అని అడిగాడు. విభీషణుడు రామునితో, ఓ ప్రభు శ్రీరామ, ఏనుగుపై వస్తున్న ఎర్రని ముఖం గల వీరుడు రావణపుత్రుడైనటువంటి అకంపనుడు. సింహధ్వజం గల రథంపై వచ్చే వీరుడు ఇంద్రజిత్తు. శత్రులు కనిపించకుండా అతడు యుద్ధం చేస్తుంటాడు. ఆ పక్కనే రథంపై వస్తూ పర్వతం వంటి శరీరం గలవా అతికాయుడు. పర్వతం వంటి వృషభం ఎక్కి సోలం త్రిపుతూ వచ్చేవాడు త్రిశూరుడు. అగ్నిశిఖాఖ్యాతనం గల రథం ఎక్కి వచ్చేవాడు నరాంతకుడు. ఎవ్వరూ లేకపోతే నరాంతకుడు పర్వతాలతో యుద్ధం చేస్తాడు. వీరంతా రావణుని పుత్రులే. గంటలు కట్టిన ఏనుగుపై వచ్చేవాడు మహోదరుడు. చిత్ర విచిత్రంగా అలంకరించిన గుర్రంపై వచ్చేవాడు మహోదరుని సోదరుని పిశాచుడు. ఈ పక్కనే మేఘం వంటి వక్షస్థలం గలవాడు కుంభాసురుడు. ఇంద్రనీలాలు పొదిగిన పరిగి ధరించి వచ్చేవాడు నికుంభుడు. అతడు కుంభకర్ణుని యొక్క కుమారుడు. ఇదిగో ఆ శ్వేతఛత్రధారి హిమోత్పర్వతం వలె విశాలకాయుడు, ఇంద్రాది దేవతలను కూడా గడగడలాంచిన వాడు ఆయన రావణుడు. ఏనుగు ముఖాలు, సింహ ముఖాలు, గుర్రం ముఖాలు గల భయంకరమైన రాక్షసులు అతని యొక్క సైన్యంలో ఉన్నారు. రావణుడు రూపం చూసిన రాముడు ఆశ్చర్యంతో, ఆహా, ఏమి తేజస్సు! దేవదానవులలో ఇంతటి తేజస్సు గలవారు ఎవ్వరూ లేరు. వెంట వచ్చే యోధుడు కూడా దృఢకాయలే. కానీ ఇతడు పాపం చేశాడు, సీతను అపహరించాడు, కనుక ఇతను నేను వధిస్తాను అని రాముడు మనసులో అనుకున్నాడు. రావణుడు తన వెంట వచ్చిన 2 ప్రముఖులతో, మీరంతా నగరద్వారాల వద్ద, రాజమార్గంలోని భవనాల వద్ద అప్రమత్తంగా ఉండండి. శత్రులు ఎప్పుడైనా మూకమ్మడిగా దాడి చేయవచ్చు అని చెప్పి వారందరినీ వెనక్కి పంపాడు. రావణుడు ముందుకు వచ్చి తిమింగలం సముద్రాన్ని కల్లోలపరిచినట్టుగా వానరసేనను అల్లకల్లోలం చేశాడు. సుగ్రీవుడు మహావృక్షాలతో నిండినటువంటి ఒక పర్వత శిఖరాన్ని విసరగా రావణుడు తన బాణాలతో ఆ పర్వతాలు ముక్కలు చేశాడు. వజ్రాయుధం వంటి బాణంతో కొట్టి సుగ్రీవుడు స్పృహ తప్పిపడేలా కొట్టాడు. వృక్షాలతో, శిలలతో గవ్యుడు, గవాక్షుడు, వృషభుడు, నభుడు రావణుని మీదకు దాడి చేశారు. రావణుడు ఆ వృక్షాలను, శిలను కూడా తన బాణాలతో నుగ్గు చేసి ఆ వానర వీరులను కూడా దెబ్బతీశాడు. వారంతా రాముని వద్దకు వెళ్ళి గగ్గోలు పెట్టారు. లక్ష్మణుడు తన అన్నగారి అనుమతి తీసుకుని రావణునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, రావణుని సాధారణ వీరునిగా నీవు భావించవద్దు. ముల్లోకాల్లోని వీరులెవరూ కూడా అతన్ని ఎదిరించలేరు. నీ లోపాలు సవరించుకుంటూ, అతని లోపాలు గుర్తిస్తూ నిన్ను నువ్వు రక్షించుకుంటూ యుద్ధం చెయ్యి అని సలహా ఇచ్చాడు. ఇంతలో హనుమంతుడు రావణునితో తలబడి ఇలా అన్నాడు, రావణ, నీకు దేవదానువుల వల్ల, యక్ష రాక్షసుల వల్ల మరణం లేకపోవచ్చు, కానీ నరవానరుల వలన నీకు ముప్పు తప్పదు. నా కుడి చేతి దెబ్బతో నిన్ను హతమారుస్తాను అని గర్జించాడు. అంత శక్తి గలవాడవైతే నీ బలం చూపించు, తర్వాత నీ ప్రాణం తీస్తాను అన్నాడు రావణుడు. అప్పుడు హనుమంతుడు, నా పిడికిల దెబ్బ రుచి చూసి నీ పుత్రుడు అక్షయ కుమారుడు తిన్నగా పరలోకానికి వెళ్ళాడు అన్నాడు ఎత్తిపుడుపుగా. వెంటనే కోపం అణుచుకోలేక రావణుడు హనుమంతుడి రొమ్ముపై బలంగా గుద్దాడు. ఒక్క క్షణం చలించిన హనుమంతుడు వెంటనే తేరుకుని రావణుని గుండెలపై పిడికిలతో బలంగా గుద్దాడు. భూకంప సమయంలో కంపించిన పర్వతంలా రావణుడు చలించిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, వానర, శత్రువైనా కూడా నీ పరాక్రమాన్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు. అప్పుడు హనుమ, రావణ, నా దెబ్బతిని నీవింకా బతికే ఉన్నావు, ఇది నా పరాక్రమానికి అవమానమే. సరే, నన్ను ముష్టిగాజంతో కొట్టు, తర్వాత నేను ఎంపురికి పంపిస్తాను అన్నాడు. రావణుడు మెరుపువేగంతో కొట్టగా హనుమంతుడు శ్రద్ధ తప్పి పడిపోయాడు. రావణుడు ముందుకు వెళ్ళిపోయాడు. నీలుడు వృక్షాలతో, శిలలతో రావణునిపై దాడి చేశాడు. రావణుడు వాటిని తన బాణాలతో ముక్కలు చేసి పదునైన బాణాలతో నీళ్ళని బాధించాడు. అప్పుడు నీలుడు సూక్ష్మరూపం ధరించి రావణుడి ధ్వజం మీద, కిరీటం మీద, రథం మీద, ధనస్సు మీద చిత్ర విచిత్రంగా పాకుతూ అతని చీకాకు పరిచాడు. నీలుని విన్యాసాలు చూసి రామలక్ష్మణులు, హనుమ ఆశ్చర్యపోయారు. రావణుడు నీళ్లపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా నీలుడు వ్యధ చెందాడు. కానీ అగ్నిదేవుని కుమారుడు అవటం వలన, అగ్నిదేవుని వలన నీళ్ళకి ప్రాణాపాయం కలగలేదు. స్పృహ తప్పిన నీళ్లను వదిలి రావణుడు లక్ష్మణుని వైపుకు వచ్చాడు. లక్ష్మణుడు, రావణుడు ఒకరినొకరు మాటలతో హింసించుకున్నారు. రావణుడు 7 బాణాలు ప్రయోగించాడు. లక్ష్మణుడు వాటిని మధ్యలో త్రుంచాడు. రావణుని బాణాలు నిర్వీర్యం చేస్తూ
లక్ష్మణుడు పదునైన బాణాలు ప్రయోగించాడు. వాటిని రావణుడు బొమ్మ చేశాడు. వారు ఆ విధంగా తమ విలువిద్యా కౌశలం ప్రదర్శించుకున్నారు. బ్రహ్మ ప్రసాదించినటువంటి బాణాన్ని రావణుడు ప్రయోగించి లక్ష్మణుడి పాలభాగాన్ని కొట్టాడు. ఒక్క క్షణం స్మృతి తప్పిన లక్ష్మణుడు తేరుకుని తన బాణాలతో రావణుని విల్లును ముక్కలు చేసి 3 బాణాలతో కొట్టి రావణుణ్ణి మూర్చిపోయేలా చేశాడు. తేరుకున్న రావణుడు తర్వాత ఏం చేశాడో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.